అలాగే మరి బండి శ్రీనివాసరావు గారు మరి ఒక అద్భుతమైన మాస్టరు, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు పిఎంసిలో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు వారు. మరి వారు మా ద్వారానే ధ్యానంలోకి రావడం జరిగిందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి అన్నట్టు మన ఎవరికైనా సరే తల్లిదండ్రులకి సరైన పుత్రుడు ఉంటేనే, సరైన పుత్రికలు ఉంటేనే ఆనందం. పత్రి సార్ అదే అనేవారనమాట. ఎవరైతే ధ్యానపుత్రులను తయారు చేస్తారో అదే అసలైన సంతోషము. అంతేగాని మామూలుగా ఏదో కడుపున బిడ్డని కంటే సరిపోదు అనేవారు. అలాగా మాకు బాబాజీ ఒక ధ్యానపుత్రుడైతే, మళ్ళీ మనకి బండి శ్రీనివాసరావు గారు ఒక ధ్యానపుత్రుడు. మరి వారు కూడా వారి మాటల్లో ఇక్కడ అకాడమీ గురించి, ఈ సైన్స్ అకాడమీ గురించి అది చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అందరికీ పిఎంసి వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఇక్కడ ద్వారకా తిరుమల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మరి ఉమ్మడి గోదావరిలో అద్భుతంగా శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రం 72 అడుగులతో అద్భుతంగా నిర్మించబడింది. మరి ఇక్కడ పత్రిజీ గారు అడుగుపెట్టడం, ఆయన ఇక్కడ మనకొక సైన్స్ అకాడమీ కావాలి అని అడగటం, మరి అప్పటి నుంచి ఇక్కడ క్లాసులు జరగటం, లెవెల్ 1, లెవెల్ 2 శివరామప్ప గారు బెంగళూరు నుంచి వస్తూ, మరి లెవెల్ 3 ఎట్లా మనకి సర్టిఫికేట్ కోర్సు కూడా ఇక్కడ అందిస్తున్నారు ప్రస్తుతం కూడా. మరి అందరికీ కూడా మరొక్కసారి ఇప్పటివరకు మనం ఎంతోమంది మాస్టర్ల అనుభవాలు, అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకున్నాం. మరి నాకు చాలా ఆనందం అండి. ఎందుకంటే నా ధ్యాన గురువులు రాధా జోషులు గారు, అలాగే సూర్యనారాయణ గారి దంపతులు, వాళ్ళు ఏలూరులో మొట్టమొదటి పిరమిడ్ నిర్మించి 2004లో ఎంతోమందికి ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఎన్నో వందల గ్రామాలు, వేల మందికి ధ్యానం అందించారు వాళ్ళు. వారి దగ్గర నేను ధ్యానం అందుకున్న, నాకు ధ్యానం అందించిన ధ్యాన గురువులు వాళ్ళు. వాళ్ళకి శతకోటి ఆత్మాభివందనాలు. అలాగే బాబాజీ గారు ఎంతో అద్భుతమైన గ్రేట్ మాస్టరు. వారందరి సాంగత్యంలో నా ఆత్మ ఎదుగుదల జరిగింది. మరి ఇంత వర్క్ చేయటం, ఈ స్థాయికి నేను చేరుకోవటం అంటే వాళ్ళు అందించిన నాకు ఆ చేయూతండి. ఒక గురువు, నిజమైన గురువులు వాళ్ళు. ఎంత అద్భుతంగా నేను వచ్చినప్పుడల్లా ఏలూరులో మరి సొంత పుట్టింటికి వచ్చినట్టుగా ఉండేది. మా అమ్మగారి ఊరు ఏలూరే, అమ్మమ్మ గారిది. అట్లా నా ధ్యాన జీవితం ప్రారంభమైంది ఏలూరులో. మా గురువుల సమక్షంలో ఈరోజు మరి ఆ ఆనందాన్ని, దీపావళి వెలుగులు మీ అందరితో పంచుకోవడం నిజంగా నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చారు మన పిఎంసికి వాళ్ళంతా కూడా. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ స్పిరిచువల్ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో అందరూ కూడా మరి రండి. ఇక్కడ ప్రతి నెల జరుగుతాయి, 3 రోజులు ప్రోగ్రాములు జరుగుతాయి చక్కగా. మరి ఇక్కడ గొప్ప విశేషం అంటే ఇక్కడ మరి బలరాం ప్రతాప్ గారు, ఇక్కడ ఎంతోమంది సాంబశివరావు గారు, ఎంతోమంది మాస్టర్లు ఇక్కడ దీన్ని నిర్మించారు. మరి బయట ఎక్కువగా డొనేషన్లు కూడా కాదండి, వాళ్ళ సొంత డబ్బులతో మరి ఇక్కడ ఎంతోమంది మాస్టర్లు వాళ్ళే అంతా దీని ఖర్చునంతా భరించి ఇంత అద్భుతమైన పిరమిడ్ని ప్రపంచానికి ఇచ్చారు. నిజంగా చాలా గ్రేట్ అండి. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు అయ్యే ఖర్చును కూడా ఎవరి దగ్గర కాకుండా వాళ్ళే ఎప్పటికప్పుడు ప్రతి నెల వేసుకుంటూ ఉన్నారు. మరి ఇంతకుముందు విజువల్స్లో చూపించడం జరిగింది అన్నదానానికి. ఎందుకంటే మన ధర్మం మనం చెయ్యాలి. ఆ అన్నదానం ఇక్కడ చక్కగా జరుగుతుంది. నిత్యాన్నదానం కూడా ఉంటుంది. ఈ వచ్చిన వారికి ఉచిత వసతి అంటే చక్కగా అద్భుతంగా ఎన్నో రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్యాన సాధన చేసుకోవచ్చు, అద్భుతంగా ఆ జ్ఞానాన్ని పొందొచ్చు, సాధన చేసుకోవచ్చు. 72 అడుగుల పిరమిడ్ శక్తి క్షేత్రంలో మనం చక్కగా, ఇది కలియుగ వైకుంఠుడు, మరి 2వ తిరుపతి, చిన్న తిరుపతి అంటారు, ద్వారకా తిరుమల, అటువంటి సాక్షాత్తు కలియుగ వైకుంఠుడి సమక్షంలో పక్కనే నిర్మితమైంది 72 అడుగుల శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రం. మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ పిరమిడ్ని దర్శించాలి. ఈ పిరమిడ్లో ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక ఆస్ట్రల్ మాస్టర్ ఏంజిల్ ద్వారా ఇక్కడ చెట్టు, అదొక అద్భుతం. నేను ఎన్నోసార్లు ఇక్కడికి రావడం, ఇక్కడ ర్యాలీల్లో కూడా శాకాహార ర్యాలీలో పాల్గొన్నాము. మరి శాకాహారం గురించి, ధ్యానం గురించి మన మాస్టర్లు ఎంతో అద్భుతంగా వివరించారు. మరి ఇది ప్రతి ఒక్కరూ మరి ఇక్కడికి రావాలి, అడుగు పెట్టాలి. ఈ కోర్సులో అందరూ పాల్గొనాలి. సర్టిఫికేట్ కోర్స్ అండి, ప్రపంచవ్యాప్తంగా దానికి ఎంతో విలువ ఉంటుంది. పత్రిజీ గారి కోరిక మేరకు మరి ఇక్కడ సైన్స్ అకాడమీ అని అనంగానే
సూర్యనారాయణ గారు వెంటనే స్టేజి మీదే నా ఇక్కడ ఎకరం భూమి ఉంది పక్కనే ఆనుకొని అది నేను ఇచ్చేస్తున్నాను సార్ అని ఆ సార్కి తెలియజేయడం, నిజంగా సార్ ఎంతో ఆనందపడ్డారు. మరి అక్కడ రాబోయే కాలంలో ఒక అద్భుతమైన నిర్మాణాలు జరుగుతాయి. మరి అంత కోట్ల విలువైన ఆ స్థలాన్ని వాళ్ళు మరి రాధా మేడం వారి కుటుంబం దీనికి డొనేషన్ ఇవ్వటం, సైన్స్ అకాడమీ రేపు ప్రపంచం మొత్తం కూడా ఇక్కడికి వస్తుంది కోర్సులో జాయిన్ అవ్వటానికి. ప్రపంచంలో మొట్టమొదటిది ఇది సైన్స్ అకాడమీ. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇది మొట్టమొదటిది కాబోతుంది. కనుక మరి ఆ నిర్మాణం తొందరగా జరగాలని, పూర్తి కావాలని కోరుకుందాం. అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చాలా అద్భుతంగా దూసుకెళ్తుందండి. మరి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. దీపావళి వెలుగులు, మనం దీపావళి వెలుగులు అనుకుంటూ ఉంటాం, కానీ అందరి జీవితాల్లో చీకటిని పోగొట్టి, దుఃఖాన్ని పోగొట్టి, అనారోగ్యాన్ని పోగొట్టి, మళ్ళీ అహింసా ధర్మంలో ప్రతి మానవుడు జీవించేటట్టుగా ప్రపంచం అంతా కూడా మరి ఆ పత్రిజీ గారి సత్యవాక్కులు ప్రతి క్షణం సత్యదర్శనంతో ప్రపంచంలో ప్రతి ఇంట్లోకి దూసుకు వెళ్ళిపోతుంది ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మిత్రులారా, మరి ఈ ఛానల్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాలంటే మనందరం కూడా ఇందులో భాగస్వాములు కావాలండి. మరి ఎంతైనా సరే మీరు మీ వంతు సహాయ సహకారాలతో మీ వంతు భాగస్వామ్యం కావాలండి. ఎందుకంటే మనం ఏదైతే తెలుసుకున్నామో మనం ప్రతిరోజు ప్రచారం చేయాలంటే అందరికీ వీలు పడదండి. ఎంతోమంది మరి ఆ పిఎంసి ఛానల్ ద్వారా శాకాహారులుగా మారుతున్నారు, ధ్యానం చేస్తున్నారు. మేము పిఎంసి ఛానల్ చూసి వచ్చాము అంటున్నారు. కొత్త వాళ్ళు పిరమిడ్ నిర్మాణాలు చేస్తున్నారు. పత్రిజీ గారి ఏకైక సంకల్పం శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు సాకారం కావడానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని మనం బలపరచాలి. ప్రతి ఒక్కరూ మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటామండి. కనీసం మీకు తోచినంత కలిగినంత మరి మీరు ప్రతి నెల ఒక బాధ్యతగా 100 నుంచి అన్నారు పత్రిజీ గారు, ఎంతైనా సరే మనం దానం చెయ్యొచ్చు. మనం పిఎంసికి మనం సపోర్ట్ చెయ్యండి. ప్రతి ఒక్కరి చెయ్యి అందులో కలవాలి. ఈ వెలుగులు అది ప్రపంచ వెలుగులు నింపుతుంది. మరి దాని గురించిన పూర్తి వివరాలన్నీ కూడా మన పిఎంసి ఆఫీస్ నుంచి వచ్చారు. ఈసీఎస్ మేనేజర్ గారు రాజశేఖర్ గారు. మరి ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరి అనుభవాలు కూడా మనం టెలికాస్ట్ చేయాలనే సంకల్పంతో కెమెరాను తీసుకొని నేను మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల మరి ప్రచారంకి వెళ్ళడం, ఈ ఛానల్ గురించి అక్కడ జరుగుతున్న అద్భుతమైన కట్టడాలు, నిర్మాణాలు, పిరమిడ్ నిర్మాణాలు, ఎంతోమంది జ్ఞానుల ఆత్మానుభవాలు ప్రపంచానికి తెలియజేయడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అందుకు నిదర్శనము ఈరోజు ద్వారకా తిరుమలలో మీరు ఈ అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని ప్రపంచానికంతా చూపిస్తూ ఎంతోమంది గొప్ప ఆత్మజ్ఞానులు, మాస్టర్ల అనుభవాలు ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇలా ప్రతి చోట ప్రతి ఊర్లో మన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. మరి పెళ్ళిళ్ళ రోజులు, పుట్టినరోజులు, శుభాకాంక్షలు కూడా పిఎంసిలో ఇప్పుడు ఉచితంగా మనం చూపిస్తాము. అదే ర్యాలీలు, శాకాహార ర్యాలీలు, ఏ ప్రోగ్రామ్ అయినా వన్డే ప్రోగ్రాములు మీరు ముందుగా బుక్ చేసుకుంటే మనం కెమెరా పంపించి ఉచితంగా ప్రపంచం అంతా చూపించబోతుంది పిరమిడ్ స్పిరిచువల్ మన పిఎంసి ఛానల్. మిత్రులారా, ఈ అవకాశాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్లో ఉపయోగించుకోండి. మీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు అన్నీ కూడా మరి మన టీవీ ఛానల్కి పంపించండి. అవన్నీ ఉచితంగా మనం ప్రదర్శిద్దాము. అలాగే మీ కార్యక్రమాలు ఏమున్నా సరే ముందుగా తెలియజేసి రిజిస్టర్ చేసుకుంటే కూడా మనం లైవ్ ప్రోగ్రాంతో ఉచితంగా ఒకరోజు ప్రోగ్రాము మనం ప్రసారం చేద్దాము. అలాగే మన పిఎంసి నుంచి వచ్చిన రాజశేఖర్ గారు వారు ఈసీఎస్ గురించి, అంటే మనం ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి తన్ మనం ఏ విధంగా మనం ఉపయోగం ధన రూపేణ ఏ విధంగా చెయ్యొచ్చో ఆ వివరాలన్నీ మనకు తెలియజేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మీరు వెల్కమ్ పిఎంసి ఛానల్లో. మరి మన ప్రేక్షకులకి, మన దేవుళ్ళందరికీ కూడా పిఎంసి గురించి వివరిస్తూ పత్రిజీ గారి ఆశయం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ప్రతి ఒక్కరూ ఎలా నడుం బిగించాలి అనే విషయాల్ని మీ ద్వారా మన ప్రేక్షకులుగా తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన ప్రియతమ గురువు విశ్వగురు పితామహ పత్రిజీ గురువు గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే పిఎంసి ప్రేక్షకులకి అందరికి కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే మన బండి శ్రీనివాస సార్కి, రాధా జోషుల మేడం కూడా
నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. ముందుగా పిఎంసి అంటేనే పత్రిజీ మాస్టర్స్, పత్రిజీ అంటేనే పిఎంసి, పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి. అలాగే పిఎంసిలో ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాలు వీక్షించి, అంటే పత్రిజీ గురువుగారు ఎప్పుడు చెప్పేది మనకి, ఇప్పుడు పిఎంసిలో అంటే జనరల్గా మనకి 1,00,000 పుస్తకాలు నేను చదివాను, 1,00,000 పుస్తకాల జ్ఞానం పిఎంసిలో ఉంది అనేది, 1,00,000 పుస్తకాల జ్ఞానాన్ని మనము ఎంత స్వీకరిస్తే అంత మాస్టర్స్, మనము ఆ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగగలుగుతాము. అలాగే నా పేరు రాజశేఖర్, ఈసీఎస్ అంటే పిఎంసి ట్రస్ట్లో ఈసీఎస్ అనేది ఒక విభాగము. అంటే జ్ఞానదాత సుఖీభవ అనేది ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పేరు ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్. అంటే ఇప్పుడు ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టంలో నేను ఈసీఎస్ మేనేజర్గా చేస్తున్నాను. సో 2007లో నేను ఈ దాని మార్గంలో రావడం జరిగింది. పత్రిజీ గురువుగారితో కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ జరగడము, అంటే వారి మార్గంలో ప్రయాణం చేయడము, అలాగా రెగ్యులర్గా మనం పిఎంసి అంటే తర్వాత ఎన్నో సర్వీసులు చేయడము, అలాగే మనకి ఆనంద్ సార్, డైరెక్టర్స్ ఆనంద్ సార్, బాలకృష్ణ సార్ పిఎంసికి రమ్మనడము, అలాగే పిఎంసిలో జాయిన్ అయ్యి పత్రిజీ గురువుగారి ఆశయ సాధన మేరకు ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనే మార్గంలో నేను కూడా ప్రయాణం చేయాలనే ఒక సంకల్పంతో పిఎంసిలో కూడా జాయిన్ అవ్వడము, ఇలా ఈసీఎస్ బాధ్యతలు అనేది నాకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈరోజు అంటే ఈ ద్వారకా తిరుమలకి రావడం జరిగింది. అంతకుముందు ఏలూరులో మన రాధా జోసుల మేడం, సూర్యనారాయణ సార్ దంపతుల ఇంటికి వెళ్ళాము. అలాగే అక్కడ 2 రోజులు ఉండడం జరిగింది. వారి నిలయం అనేది అద్భుతమైన, అది శక్తి క్షేత్రం మాస్టర్స్. అంటే పత్రిజీ గురువుగారు అలా దాన్ని వారు కూడా ఎప్పుడు అక్కడ వచ్చేవారు అని వాళ్ళ సజ్జన సాంగత్యంలో వాళ్ళు ఎన్నో అనుభవాలు పంచుకోవడం జరిగింది. ఆ అనుభవంలో నాకు కూడా ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను వారి ద్వారా. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వారి మాటల్లోనే అక్కడ పత్రిజీ గురువుగారి ఆశయం మేరకు ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అనేది, శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వారకా తిరుమలలో 72/72 పిరమిడ్ ఏర్పాటు చేయడము, దాంట్లో భాగంగానే ఇక్కడ వాళ్ళు అవకాశం మన పిఎంసి వాళ్ళకి ఇవ్వడము, ఇక్కడ రావడం జరిగింది. వారి సాంగత్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ పిఎంసి ట్రస్ట్లో ఈ ఈసీఎస్ అనేది అంబాసిడర్ అనేది 2 విభాగాలు మాస్టర్స్. ఈసీఎస్లో మనకి ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్లో ఆటో డెబిట్ సిస్టమ్ పిఎంసికి మన వంతు మనం ఎంతైనా భాగస్వామ్యం అవ్వచ్చు. అలాగే 200 మినిమం 200 నుంచి మనము పిఎంసికి ఎంతైనా సపోర్ట్ చేయొచ్చు మాస్టర్స్. అంటే మనము ఇలా సపోర్ట్ చేయడం ద్వారా, ఇందులో పిఎంసిలో భాగస్వామ్యం అవడం ద్వారా మనం ఎంతోమందికి ఈ ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. సో పత్రిజీ ఆశయం ప్రతి ఇంటికి పిఎంసి వెళ్ళాలా, అందరూ ధ్యానులు శాకారులుగా మారాలి అంటే ఇప్పుడు మనము ఈ ఈసీఎస్ అనేది దాని ద్వారా మనం కూడా పిఎంసిలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా ఎంతోమంది భాగస్వామ్యం అయినారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పిఎంసికి ఇప్పటివరకు ఎంతోమంది సహకరిస్తున్నారు డొనేషన్ రూపంలో, షేర్స్ రూపంలో, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు పిఎంసి ఈసీఎస్ అనేది మనమే ఒక డేట్ తీసుకోవచ్చు, నెలలో 1 నుంచి 30 వరకు, అలాగే 1 నుంచి 30 సంవత్సరాల వరకు, ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు, ఎంత అమౌంట్ అన్నా పెట్టుకోవచ్చు. ఒక లింక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మాస్టర్స్, అది మేమే పిఎంసి నుంచి చేస్తాము. మనము ఒక అంటే ఆ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మేమే లింక్ పంపిస్తాము. ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లింక్ కంప్లీట్ అవుతుంది. 1 టైం ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎవరైనా దీనికి సపోర్ట్ చేయొచ్చు. ఇందులో భాగస్వామ్యం అవుతే మన పత్రిజీ ఆశయంలో మనం కూడా దీన్ని పిఎంసిని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి పిఎంసిని చేర్చడం, అందరినీ ధ్యానులు శాఖలుగా మార్చడం అనేది మన ఆశయము. పత్రిజీ ఆశయమే మన ఆశయంగా మనమంతా ఇందులో భాగస్వామ్యం అవుదామండి. నా నంబర్ 8886609731 మాస్టర్స్. మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు. 8886609731. ఈ ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టంలో నేను కూడా అందరినీ భాగస్వామ్యం చేస్తాను. మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు. అలాగే ఇందులో అంబాసిడర్స్ అనేది కూడా ఉంటుంది మాస్టర్స్. అంబాసిడర్గా మనకు ఎంతోమంది మాస్టర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే అంబాసిడర్లో 1 సంవత్సర కాలంలో పిఎంసి అనేది 3 శక్తి క్షేత్రాలకు తీసుకెళ్తుంది.
అంబాసిడర్స్గా మేడం రాధా మేడం కూడా ఉన్నారు. అలాగే బాబాజీ మాస్టర్ గ్రేట్ మాస్టర్ ఆయన కూడా వారు కూడా అంబాసిడర్గా ఉన్నారు. సో వారింటికే మేము వెళ్ళడము, అక్కడ ఉండడము అనేది మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు కూడా ఎంతో పిఎంసికి సేవ చేస్తున్నారు. అంటే పిఎంసికి ఎంతో సహకారం, ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మనస్ఫూర్తిగా. సో వారి ద్వారా ఇంకా ఎంతోమందిని భాగస్వామ్యం కూడా చేస్తున్నారు ఇలా ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టంలో. అలాగే అంబాసిడర్గా కూడా వాళ్ళు తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. సో అంబాసిడర్స్ అంటే ఈ 3 అంటే సంవత్సరంలో 3 శక్తి క్షేత్రాలకు తీసుకెళ్తుంది. అక్కడ 3 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. అంటే ఆ 3 రోజుల ప్రోగ్రాంలో అంటే పిఎంసీనే ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనము ఎవరైతే అంబాసిడర్ ఉంటారో వాళ్ళతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇద్దరికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు అంబాసిడర్గా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈసీఎస్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వండి. ఈసీఎస్లో భాగస్వామ్యం అయిన వాళ్ళు కూడా మాకు ఎంతోమంది ఎన్నో ఎక్స్పీరియన్స్లు చెప్తున్నాను మాస్టర్స్. ఒక మేడం రీసెంట్గా ఒక నెలకి 555 రూపాయలు అంటే చెప్పగానే కడతా అని చెప్పారు. వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు మాకు కాల్ చేస్తే చెప్పినారు ఏంటంటే, నాకు కొన్ని ఆర్థిక సమస్యలు అనేది ఉన్నాయి, ఇలా ప్రాబ్లమ్స్ అంటే పిఎంసికి సపోర్ట్ చేయండి మేడం అని చెప్తే అలా ప్రతి నెల ఈసీఎస్ అనేది చేయడం జరిగింది. 555 అనేది పెట్టుకోవడం జరిగింది. అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఒక 15 రోజుల్లోనే వాళ్ళ లింక్ కంప్లీట్ చేసిన తర్వాత 15 రోజుల్లోనే మళ్ళీ నాకు కాల్ చేసి వాళ్ళకి ఏదైతే రావాల్సిన అమౌంట్ ఉందో వాళ్ళకి అది క్రెడిట్ అవ్వడం జరిగింది అని మాకు కాల్ చేసి చెప్పారు. సో అలా ప్రతి ఒక్క మాస్టర్ ఎంతోమంది, అంతకుముందు ఇంకో మేడం కాల్ చేశారు. వాళ్ళు చెప్పగానే నేను 1000 రూపీస్ సపోర్ట్ చేస్తానని చెప్పారు. ప్రతి నెల 1000 రూపీస్ సపోర్ట్ చేస్తా అనగానే లింక్ కంప్లీట్ చేశాము. ఒక 2 రోజుల్లోనే ఆమె కాల్ చేసి, అంటే కాల్ చేసినప్పుడు నేను అడిగాను, మేడం మీరు లింక్ కంప్లీట్ అయిపోయింది, ఇది డేట్ ఉంటుంది చూసుకోండి అని చెప్తే, అంటే ఇమీడియట్గా చెప్పగానే మీరు కట్టారు కదా మేడం, చాలా ధన్యవాదాలు. అంటే ధన్యవాదాలు ఏంటి సార్, నాకు పిఎంసి అనేది పునర్జన్మనిచ్చింది. ఇది అంటే నాలో అంటే నేను ఉన్న అజ్ఞానాన్ని తొలగించి పిఎంసి అనేది నన్ను ఎంతో ఈ అజ్ఞానం నుంచి తొలగించింది. పిఎంసి అనేది నాకు పునర్జన్మ ఇచ్చింది కాబట్టి దీనికి సపోర్ట్ చేయకపోతే ఇంకా దేనికి సపోర్ట్ చేస్తాం సార్ అని ఇలా అనడము. అంటే సో అలా ఎంతోమంది మాస్టర్స్ మనకి సపోర్ట్ చేస్తున్నారు మాస్టర్స్. అలాగే రీసెంట్గా ఒక మేడంకి ఇలాగే పిఎంసికి సపోర్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఆ మేడం ఒక 500 రూపాయల నెలకి సపోర్ట్ చేస్తా అనడము. అంటే పిఎంసి నాకు రెగ్యులర్గా నేను చూస్తాను, అంటే చూడండి మేడం, అంటే నేను రెగ్యులర్గా పొద్దున్న లేవగానే పిఎంసీనే పెట్టుకుంటాను, నేను పిఎంసీనే అంటే వినడం జరుగుతుంది అని అన్నారనమాట. ఎందుకు మేడం మీరు పిఎంసి చూడట్లేదా అని అంటే, ఆ మేడం ఏమన్నారంటే, నేను బ్లైండ్ సార్ చూడలేను అని అన్నారు. కాకపోతే పొద్దున్న లేవగానే పిఎంసి అనేది నాకు పిఎంసి జ్ఞానమే వింటాను, ఇంకా వేరే ఏ ఛానల్ కూడా పెట్టుకోను అని చెప్పినప్పుడు, మళ్ళీ బ్లైండ్ నుండి ఎలా చూస్తున్నారు మేడం మీరు అని అడిగినప్పుడు ఆ మేడం ఏంటంటే, పత్రిజీ బ్లైండ్ అంటే కళ్ళు లేక అంటే గుడ్డి వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. సో అలా వాళ్ళు ఏమన్నారంటే, నేను ఆ మాస్టర్ ఏదైతే జ్ఞానం అందిస్తున్నారో మాస్టర్ యొక్క వాయిస్ని చూసి నేను గుర్తుపడతాను. ఆ పత్రిజీ గురుగారి వాయిస్ అయినా ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్ల వాయిస్ అయినా నేను గుర్తుపట్టి ఆ జ్ఞానాన్ని నేను స్వీకరించి పిఎంసిలో జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పడము అది ఎంతో అద్భుతమైన విషయము. అలా ఎంతోమంది పిఎంసి ద్వారా ఒక్క వీడియో చూసి మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మాస్టర్స్. సో పిఎంసిని ఇది మనందరి ఛానల్ మాస్టర్స్, మనం అంతా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పత్రిజీ గురుగారు మన పైన పెట్టినారు. దీంట్లో అందరూ భాగస్వామ్యం అవ్వండి ఈసీఎస్లో. అలాగే అంబాసిడర్స్గా మీ వంతు మీ సహకారం అందించండి పిఎంసికి. మనమంతా దీన్ని ముందుకు తీసుకెళ్దామండి పిఎంసిని. అలాగే పత్రిజీ ఆశయంలో ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ని సాకారం చేసుకుందాం మనమంతా. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాధా మేడంకి, అలాగే బండి శ్రీనివాసరావు సార్కి, అలాగే పిఎంసి మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అందరికీ, అలాగే పిఎంసి ట్రస్ట్ చైర్మన్ గారికి, అలాగే ట్రస్ట్ మేనేజ్మెంట్కి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మరి చూశారు కదండి, చాలా అద్భుతాలు పిఎంసి ద్వారా ఎన్నో ఉన్నాయండి. మనం పిఎంసిని సపోర్ట్ చేస్తూ ప్రతి నెల మనం ఎంతో కొంత ఈ ఈసీఎస్ ద్వారా ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది. మనకి ఏమి ఇది ఉండదు, మనకి కష్టం అనిపించదు. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి
మీ చేయూత, మీ సహకారం పిఎంసికి అందించండి. ప్రపంచమంతా కూడా ఆఖరి మానవుడు శాకాహారిగా, బుద్ధుడిగా మారే వరకు పిఎస్ఎస్ మూవ్మెంట్ పనిచేస్తూనే ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లు చెప్తూనే ఉంటారు. అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూపిస్తూనే ఉంటుంది. పత్రిజీ సత్యవాక్కులు ప్రపంచమంతా కూడా వెలుగులు నింపుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. మరి మా ధ్యాన గురువులు మరి చాలా అద్భుతంగా వారి సమక్షంలో ఈరోజు మాకు ఈ అవకాశం దక్కింది. అలాగే పిఎంసి టీం తరపున ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, మాస్టర్లందరికీ కూడా మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం కూడా మిత్రులం. పత్రిజీయే మన గురువు. పత్రిజీ కూడా నేను మీ గురువుని కాదు, మీ శ్వాసే గురువు అని గురుబంధనాన్ని కూడా ఆయన లేకుండా చేశారు. చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా చెప్పడం అనేది, ఈ అవకాశం ఇవ్వడం.